బ్రతుకు మీద తీపితోటి బయలుదేరుతున్నారు. ఏమా మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలని అర్థము ఏంటి? నయోమక్క అర్థం ఏంటి? ఏమ అర్థమైంది అంటే ఏమో తప్ప ఆ బెత్లెహేమును విడిచినటువంటి వారు, ఆ రొట్టెలు ఇల్లైనటువంటి దాన్ని విడిచినటువంటి వారు ఇంకా ఏ కుటుంబము లేదు. వీళ్ళొక్క కుటుంబమే విడిచింది. దాని అర్థం మిగతా వాళ్ళ ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోవచ్చనే. మా ప్రాణమే, మా బ్రతుకే బాగుండాలనేటువంటి మరి అత్యాశే కావచ్చు, ప్రాణం మీద తీపే కావచ్చు, లేక డాంబికమైన బ్రతుకు ఆశలే కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. కరువు వచ్చిందంటే అందరికీ వచ్చింది, ఈ యొక్క కుటుంబానికి రాలే. మరి వాళ్ళు ఎక్కడికి పోయినట్టో? వాళ్ళు దేవుని యందు నిరీక్షణ ఉంచారు, దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారేమో. వీళ్ళు మాత్రమో ఒక చూపు కోర చూపు చూస్తూ ఉన్నారు, ఒక చూపు లోకం వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో పోయి తిప్పల పడాలనేటువంటి ప్రయత్నంలో చేస్తూ వస్తున్నారు. పొందుకుందా పోగొట్టుకుందా? పొందుకోవడం దేవుడెరుగో. సమస్తాన్ని కలిగిపోయింది, సమృద్ధితో పోయింది, రిక్తురాలుగా తిరిగి వస్తుంది. రిక్తురాలుగా ఏమీ లేని ఒట్టి చేతులతో తిరిగి వస్తూ ఉంది. దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం అయితే, దేవుని మందిరా నుంచి నువ్వు దూరం అయితే, ఆ రొట్టెలు ఇల్లైనట్టు సమృద్ధి కలిగిన జీవవాక్యం ఉన్నటువంటి ఈ స్థలం నుంచి నువ్వు దూరమై లోకానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటే నీ పరిస్థితి కూడా అదే దారిలోనికి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.